ఓరుగల్లు స్వర్ణ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నప్పుడు చాలా సరదా ఉండేది. అందరికీ పిల్లలందరికీ గూడా వినాయకుడంటే చాలా ఇష్టం ఉంటుంది. నా చిన్నతనంలో గూడా ఊర్లో ఏంటంటే మా బాపు వరంగల్, కరీంనగర్ అంతా బాపు అని పిలుస్తామనమాట. నాన్న అనము. మా బాపు ఏం చేసేవాడంటే ఒక చెరువు గట్టుకు వెళ్ళి నల్ల రేగడి మట్టి మా ఇంటి చాకలి అంటే చాకలి తెస్తే చలవ అని చెప్పేసి అతనితో మేమందరం కూడా వెళ్ళేది ఆ చెరువుకి. సింగసముద్రం చెరువు అనేది. మేము ఆ ఊర్లో ఉన్న చెరువు పేరు సింగసముద్రం చెరువుకి పోయేది అనేది. అక్కడ మేదరమెట్ల మొగుళ్ళపల్లి మండలంలో వరంగల్ జిల్లాలో ఉండేది. మొగుళ్ళపల్లి మండలం మేదరమెట్ల గ్రామం అన్నమాట. అక్కడ ఆ రేగడి మట్టిని తీసుకొచ్చి బాపు వినాయకుడిని చాలా చక్కగా ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేస్తున్నారు కానీ, అప్పుడు రేగడి మట్టితోటి నల్ల మట్టితో వినాయకుడిని చేసి, ఆ వినాయకుడికి జంజం వేయాలి, గాయత్రి వేయాలి కాబట్టి, ఆ గాయత్రి ప్లేస్‌లో బియ్యంతో గాయత్రి ఎలా ఉంటుందో అలా చేసేవారనమాట. వినాయకుడొచ్చి అక్కడ కూర్చున్నాడా అనే విధంగా మా బాపు చేసేవాడు. కళ్ళకి 2 గురువింద గింజలు అంటే ఈ కంసాలి హౌసులోళ్ళంటారు విశ్వబ్రాహ్మణుల దగ్గర ఒకప్పుడు వెయిట్ చేసే గోల్డ్‌ను వెయిట్ చేసేది. గురువింద గింజలంటారు. వాటి కింద నల్లగా ఉంటుంది. వాటిని కళ్ళ మాదిరిగా పెట్టి, తలపైన గొడుగు గూడా తయారు చేసి, మొత్తం వినాయకుడి విగ్రహాన్ని అప్పుడు కెమెరాలు లేవు, సెల్ ఫోన్స్ లేవు తీయడానికి. ఆ జ్ఞాపకం లేదు కాబట్టి ఊరికే జ్ఞాపకం చేసుకోవడమే ఉంది. ఇంకది మనసులో ఉండిపోయినాయి ఆ జ్ఞాపకాలన్నీ. చిన్నప్పుడు కదా! బాబుతో సరదాగా వెళ్ళి, ఆ మట్టి తీసుకొచ్చి, ఇంకా ఆ రోజంతా మధ్యాహ్నం, సాయంత్రం వరకు మా ఇంట్లోకి పెద్ద వినాయకుడిని చేసేసి, ఇంకా అందరికీ ఊర్లో కూడా ఆ వినాయకుని అచ్చులు వేసి, అవన్నీ ఆ వినాయకుడిని అందరికీ కోమట్లు వాళ్ళు వీళ్ళు మా ఊర్లో ఉండేవాళ్ళనమాట. వాళ్ళందరికీ వినాయకుని విగ్రహ రూపులు చేసి పంపించి ఇచ్చేవాళ్ళం. మేమందరం భక్తితో 5 రోజులు, 3 రోజులు ఒక్కరోజే మా ఇంట్లో ఒకరోజు పెట్టేవారు. నెక్స్ట్ డే తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో నిమజ్జనం చేసేవారనమాట. పత్రి ఇంకా అదంతా వేసి పూజ చేసేవారు. అప్పుడు మా బాపు పాడేదనమాట. 2, 3 పద్యాలు పాడేది. ఇది నాన్నను గుర్తు చేసుకుంటూ ఈ పాటలు నాన్నకే అంకితం అనమాట. ఇక చిన్నప్పటి మా అమ్మ తంగళ్ళపల్లి సత్యనారాయణ మా బాపు పేరు. తంగళ్ళపల్లి సౌందర్య మా అమ్మ. ఇంకా ఆయన గవర్నమెంట్ టీచర్‌గా చేసేవారు స్కూల్‌లో. అదనమాట. ఇంకా ఏంటంటే ఆయన పాడిన ఆ వినాయకుడి చిన్న చిన్న పాటలనమాట. అవి నేను పాడతానిప్పుడు. ఈ పాటలు మా నాన్నకే అంకితం. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మోయడి గజ్జల మెల్లని చూపుల కొల్లవొజ్జవై ఉండడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్ ఎంకయ్యేముల్ తాత కనక పండ్లు కాముల్ రూపుల్ దూది మడుగుల్ దుప్పటి రేకుల్ నల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారముల్